ఓం నమో నారాయణాయ. శ్రోతలారా, ఒక మనిషి చేసిన ఒక్క ప్రతిజ్ఞ వల్ల మొత్తం మహాభారత యుద్ధం జరిగిందంటే నమ్మగలరా? అవును, ఆ వ్యక్తి గంగాపుత్రుడు భీష్ముడు. భీష్ముడు పెళ్లి చేసుకోను అని ఒట్టు వేయకపోయి ఉంటే పాండవులు, కౌరవులు ఈ మహాయుద్ధమే ఉండేది కాదు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. శాంతను మహారాజు తన కుమారుడు దూరమైన బాధలో మునిగిపోయాడు. అది చూసి గంగాదేవి దేవవ్రతుడిని తీసుకుని తండ్రి దగ్గరికి అప్పగించింది. కొన్ని రోజులకు శాంతను ఒక మత్స్యకారుని కుమార్తె సత్యవతిని ప్రేమించాడు. సత్యవతి ఒప్పుకుంది. కాని ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు. నా కూతురికి పుట్టిన పిల్లలే రాజులు కావాలి. ఇది విన్న శాంతను మౌనంగా వెనుదిరిగాడు. దేవవ్రతుడికి అన్యాయం జరుగుతుందని ఆయన బాధపడ్డాడు. తండ్రి బాధను చూసిన దేవవ్రతుడు ఏమి చేశాడు? అతను చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటో తర్వాతి భాగంలో చూద్దాం. వింటూనే ఉండండి.